హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్. ఈరోజు నేను టమాటో మిరియాల రసం చేస్తున్నానండి. దానికోసం నేను ముందుగా 3 టమాటోలను తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు కూడా తీసుకున్నాను. దీనిని మనం ముందుగా ఉడికించుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని టమాటోలు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో చింతపండు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇవి ఉడికించుకోవాలండి. చూసారా, టమాటో చింతపండు బాగా ఉడికిపోయాయి. ఇది ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు మిరియాలు, 1.5 స్పూన్ జీరా, 1/2 స్పూన్ మెంతులు, 5 వరకు ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ చనాదాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. చూసారా, మన స్పైసెస్ అంతా డ్రై రోస్ట్ అయిపోయాయి. వీటిని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం 10 to 12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు, జీరా, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు అందరూ ఎక్కువ వాడమని చెప్తున్నారు కదా, అందుకే నేను కూడా వంటలో ఎక్కువ వాడడం అలవాటు చేసుకున్నానండి. ఇది ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న టమాటో చింతపండు రసంను కూడా వేసుకోవాలి. దీనిలో కొన్ని నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ క్వాంటిటీకి సరిపడా మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కాస్త వేడయ్యాక మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమంను కూడా ఈ రసంలో వేసుకోవాలి. చూసారా, మన రసం బాయిల్ అవుతుందండి. దీన్ని 6 to 7 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. మన రసం చాలా బాగా మరుగుతుంది. ఇది పప్పులోకి, కూరగాయల్లోకి కూడా చాలా బాగుంటుంది. వీక్లీ 2 to 3 times వరకు తీసుకోవచ్చు. వర్షాకాలం అంతా గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది కదండి, అప్పుడు ఇలాంటి రసం తీసుకోవడం వలన మన గొంతు తేలిగ్గా అనిపిస్తుంది. చివరిగా ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన టమాటో మిరియాల రసం అంతా రెడీ అయిపోయింది. చూసారా, ఇది చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్.